అమ్మ వింధ్య, మీరంతా ఎక్కడున్నారు? మరి ఆయన ఎక్కడా? నా పాప ఎక్కడా? పాప సంధ్య దగ్గరుందమ్మా. రాజేష్ సంధ్య మాట్లాడుకుంటున్నారు. నువ్వేం కంగారు పడుకు, ధైర్యంగా ఉండు. సంధ్య వచ్చింది కదా. పాపం నీకిలా జరిగిందని చెప్పి సంధ్య ఎంత కంగారు పడిందో తెలుసా? పాప గురించి నువ్వేం కంగారు పడుకు. పాపం చూసుకోవడానికి సంధ్య ఉంది. అత్తయ్య, సంధ్య నా కోసం వచ్చిందా లేక ఇంకెవరి కోసమైనా వచ్చిందా? అదేంటమ్మా అలా అంటావు? నీకోసమే వచ్చింది. నా కోసం వస్తే తను ఇక్కడికి రావాలి కదా. నా పాప లేదు, ఇక్కడ సంధ్య కూడా లేదు, ఆయన కూడా లేరు. మీరంతా ఎక్కడుంటే వాళ్ళిద్దరూ బయట చేస్తున్నారు. సంధ్య గారు, మీ బిడ్డను తీసుకుని వెంటనే ఇక్కడి నుంచి వెళ్ళిపోండి. ఏం మాట్లాడుతున్నారండి? 2 నిమిషాలు పాపలో చలనం లేకపోతే మీరెంత తల్లడిల్లారో నేను కళ్ళారా చూశాను. మీరు మీ బిడ్డని వింధ్యకిచ్చాననుకుంటున్నారు, కానీ ఈ బిడ్డే మీ ప్రాణమని నాకిప్పుడు అర్థమైంది. నేను అమ్మా నాన్నకి ఏదో ఒకటి చెప్తాను. నా కళ్ళెదుటే మీరింతగా తల్లడిల్లుతుండే మా స్వార్థం చూసుకోలేను. మీ బిడ్డని మీరు తీసుకుని వెళ్ళిపోండి. ఏంటండి మీరు? ఉన్న సమస్యలు చాలవన్నట్టు కొత్తవి మొదలు పెడుతున్నారు. ఇచ్చినట్టే ఇచ్చి బిడ్డని తీసుకుపోయానన్న నింద నా మీద పడాలనుకుంటున్నారా? ఏం మాట్లాడుతున్నారండి? ఏంటి సంధ్య గారు, ఇంకా వింధ్య వింధ్య అని ఆలోచిస్తున్నారు? మీ స్నేహితురాలు మీకేం మిగిల్చింది? కన్నీళ్ళా? నిందలా? అవమానాలా? లేదంటే లేని తప్పుడు సంబంధాలు అంటగట్టడమా? ప్లీజ్ అండి, వింధ్య హ్యాపీగా ఉండాలి. నేను దూరంగా ఉంటే వింధ్య హ్యాపీగా ఉంటుందని నా బాధని దిగమింగుకుని వింధ్యకి దూరంగా ఉండడానికి ప్రయత్నిస్తున్నాను. అంతగా మీరు వింధ్య గురించి ఆలోచించేవారే అయితే వింధ్యకి మాటిచ్చి కూడా మాట దాటి ఎందుకు మీరు ఇక్కడికి వచ్చారు? తనేమైపోతే ఏంటని మీరెందుకు అనుకోలేదు? సంధ్య గారు, మీరు ఏ తప్పు చేయకపోయినా నిందలు పడాల్సిన అవసరం లేదు. ప్రాణం అనుకున్న స్నేహితురాలిని దూరం చేసుకొని, పేగుబంధం ఉన్న బిడ్డని దూరం చేసుకొని ఎలా ఉండగలుగుతున్నారండి? వింధ్యలాగే మీ స్వార్థం మీరు చూసుకోండి. మీ బిడ్డని తీసుకువెళ్ళండి. వింధ్యతో మీరు మాటలు పడాల్సిన అవసరం లేదు. మీ మంచి కోరి చెప్తున్నాను. ప్లీజ్ దయచేసి ఇక్కడి నుంచి వెళ్ళిపోండి. నేనే మీకు దండం పెడతాను. సమయం కాని సమయంలో మీరిలా మాట్లాడకూడదు. నేను ఇక్కడికి రావడమే మీకు సమస్య అయితే నేను ఇప్పుడే వెళ్ళిపోతాను. సంధ్య, ఏంటమ్మా అసలు ఎక్కడికి వెళ్తున్నావు? లోపల వింధ్య నిన్ను కలవరిస్తుంది. ఇంత జరిగిన తర్వాత కూడా నా బిడ్డ ఎక్కడా, మా ఆయన ఎక్కడా, సంధ్య ఎక్కడని చెప్పి అడుగుతుంది. మీరందరూ ఉన్నారు కానీ వాళ్ళు లేరేంటి అని అడుగుతుంది. తన చూపులు నీకోసమే వెతుకుతున్నాయి సంధ్య. నువ్వు వస్తే తప్ప తన మనసుకి తృప్తి ఉండదు. నువ్వు రా సంధ్య. అత్తయ్య, అది ఏంటమ్మా అలా చూస్తున్నావు? ఒరే రాజేష్, నువ్వైనా చెప్పు. ఒక స్నేహితురాల దగ్గరకు వెళ్ళడానికి మరో స్నేహితురాలు భయపడుతుంది. మేము బలవంతంగా తీసుకెళ్లాల్సి వస్తుంది. వీళ్ళని చూసి జాలి పడాలా నవ్వాలో కూడా నాకు అర్థం కావట్లేదు. పాపం వింధ్య లోపల బాధపడుతూ ఉంటే నువ్విక్కడే ఉంటావా? రా సంధ్య, రా.
ఏంటమ్మా వింధ్య కంగారు పడుతున్నావు? మాటి మాటికి బయటకు చూస్తున్నావేంటి? ఓ, సంధ్య కోసం చూస్తున్నావా? చూడండి పార్వతి గారు, మీ కోడలంటే మా కోడలికి ఎంత ఇష్టమో. వింధ్య గారు, మీరేం కంగారు పడకండి. మీ అత్తయ్య గారు వెళ్ళారు, సంధ్యను తీసుకొస్తారు కదా. వచ్చినప్పటి నుంచి మిమ్మల్ని కలవకుండా బయట ఆగిపోయింది. మిమ్మల్ని చూడ్డానికి కూడా రాకుండా బయట ఏం చేస్తుంది సంధ్య? శ్రీజ, నువ్వు వెళ్ళి వదిని త్వరగా రమ్మను. రామ్మా, చూడమ్మా నీ ఫ్రెండు. నీ ఫ్రెండ్ది మొహమాటం అనుకోవాలో, భయం అనుకోవాలో, బిడియం అనుకోవాలో తెలియడం లేదు. నీకిలా అయ్యిందని తెలిసి పరిగెత్తుకుంటూ వచ్చి నిన్ను చూడకుండా బయట ఆగిపోయింది. చూడు తన మొహం ఎలా ఉందో. ఎందుకమ్మా బాధపడతావు? వింధ్యకేమవుతుందోనని భయపడి బాధపడుతున్నావని నాకు తెలుసు. నువ్వు వింధ్య గురించే బాధపడతావని. చూడు వింధ్య, చూడు ఎలా ఉందో. దగ్గరకు వెళ్ళి మాట్లాడు. వెళ్ళు. వింధ్య, నువ్వు ఎంత ఏడ్చావు కదా. నీ స్నేహితురాలు నీ పక్కనే ఉంటే నీ బాధ అంతా తగ్గిపోతుందని మేమే ఫోన్ చేసి వెంటనే రమ్మని చెప్పాం. అవునమ్మా, ఒక విధంగా నీ పాప ప్రాణాలు కాపాడింది కూడా మా సంధ్యేనమ్మా. అంతసేపు గుక్క పెట్టి ఏడ్చిన పాప ఒక్కసారిగా ఏడుపు ఆపేసింది. పాపలో చలనం లేకపోయేసరికి పాపకేమైనా అయ్యిందేమోనని మేమంతా ఎంత కంగారు పడ్డామో డాక్టర్స్ కూడా అర్థం కాలేదు. అప్పుడే సంధ్య పరిగెత్తుకుంటూ వచ్చి బిడ్డనెత్తుకుంది. ఆ తల్లి స్పర్శ ఏంటో తెలియదు కానీ ఇలా ఎత్తుకోగానే అలా పాప ఏడ్చింది. అమ్మయ్య అని అందరం ఊపిరి పీల్చుకున్నాం. మన అదృష్టం కొద్దీ పాపకేం కాలేదు, నీకు ఏం కాలేదు. అవును, అంత పరధ్యానంగా ఎలా ఉన్నావమ్మా? పైనుంచి జారిపడ్డావు. నీ కాలు మాత్రమే విరిగింది కాబట్టి సరిపోయింది. నీ చేతిలో పాప కూడా ఉంది. పాపకేమైనా అయితే ఎంత ప్రమాదం. సంధ్య, మాట్లాడవేంటమ్మా? నీ ఫ్రెండ్ అంత నిర్లక్ష్యంగా ఎందుకుందో అడగవేంటి? ఏంటి సంధ్య సిస్టర్, మా వింధ్య సిస్టర్ని చూస్తుంటే నీకు భయం వేస్తుందా? తను దయ్యమో రాక్షసో కాదు, నీ ఫ్రెండే కదా. మాట్లాడు, నీకేం కాదు, మేమంతా ఉన్నాం కదా. ముఖ్యంగా నేనున్నానని చెప్పు సిస్టర్. ఏమండి, మనం వెళ్ళిపోదాం. అదేంటి సంధ్య, వెళ్ళిపోదాం అంటున్నావేంటి? ఇక్కడికి వచ్చింది వింధ్య గారిని వదిలేసి వెళ్ళడానికా? పాపం రాజేష్ గారు అక్కడ బిడ్డనెత్తుకుని ఎంత బాధపడుతున్నారో తెలుసా? రాజేష్ గారి కోసం, వింధ్య గారి కోసం మనం ఇక్కడ ఉండకూడదా? వింధ్య గారు కోలుకోవడానికి ఇక్కడ నుంచి డిశ్చార్జ్ అయ్యి వెళ్ళేంత వరకు మనం ఇక్కడే ఉండాలి. తనకి మనం ధైర్యం చెప్పాలి. అయినా
అయినా నీ ఫ్రెండ్ బాధలో ఉంటే వదిలేసి వెళ్ళిపోదాం అంటావేంటి? ఏమైంది సంధ్య? ఎందుకు అలా అంటున్నావు? వింధ్య నీ ఫ్రెండు నిన్ను చూసి బాధపడుతున్నట్టుంది. నువ్వే మాట్లాడు, ధైర్యం చెప్పు. మేమంతా బయటకు వెళ్ళిపోతాం. అత్తయ్య, మీరెవరూ వెళ్ళొద్దు, ఇక్కడే ఉండండి. అదేంటమ్మా, స్నేహితురాళ్ళిద్దరూ ఏకాంతంగా మాట్లాడుకుంటారు, కబుర్లు చెప్పుకుంటారని మేం వదిలేసి బయటకు వెళ్తామంటే నువ్వు భయపడతావేంటి సంధ్య? ఏ వింధ్యతో మాట్లాడడం నీకు ఇష్టం లేదా? లేదా వింధ్యం చూసి భయం వేస్తుందా? ఏంటి వింధ్య? అది అప్పుడప్పుడు జోక్ చేస్తుంటుంది అత్తయ్య. నేనంటే తనకి ఎందుకు ఇష్టం ఉండదు? నాతో మాట్లాడడం అంటే తనకి చాలా ఇష్టం. మీరందరూ ఉండబట్టి నాతో మాట్లాడడానికి కాస్త ఇబ్బంది పడుతుంది. మీరు వెళ్ళండి అత్తయ్య, నాతో బాగా మాట్లాడుతుంది. నేను సంధ్య ఇద్దరం మాత్రమే ఇక్కడ ఉంటాం. మేం మాట్లాడుకోవాల్సింది చాలా ఉంది. ప్లీజ్ మీరంతా అలా బయటికి వెళ్ళండి. శ్రీకర్ గారు, మౌనిక, ప్లీజ్. ఏంటో మీ ఫ్రెండ్షిప్ ఏంటో, మీ కబుర్లేంటో, మీ ముచ్చట్లేంటో. సరే సరే, మీరిద్దరూ మాట్లాడుకోండమ్మా. మీ ఇద్దరి మధ్య మేమెందుకు? పదండ్రా. ఏంటే ఈ సుప్పనాతి పనులు ఎప్పటి నుంచి మొదలు పెట్టావు? నిన్ను రావద్దు, నా వంక చూడొద్దు, మాట్లాడొద్దు అని చెప్పినా సిగ్గు లేకుండా ఎలా వచ్చావే ఇక్కడికి? నా కోసం వచ్చావా, నా భర్త కోసం వచ్చావా? నా భర్త అంటే నీకిష్టము మోసు కదా? వింధ్య, నీకు దండం పెడతానే, నీకు చేతులెత్తి వేడుకుంటున్నాను. నన్నింతలా మానసికంగా చంపేయకు. నేను చంపడం కాదు, నువ్వే నా కాపురాన్ని కూలుస్తున్నా. నువ్వే నా భర్తని నీ చుట్టూ తిప్పుకునేలా చేసి నన్ను సర్వనాశనం చేయాలనుకుంటున్నావు. స్నేహం అంటే నన్ను మోసం చేసి నా మొగుడితో తిరగడమా? ఇలాంటి తప్పుడు సంబంధాలు పెట్టుకోవడానికి నీకు సిగ్గు అనిపించట్లేదు? అసహ్యం వేయట్లేదా నీకు? నీ మొహం చూస్తేనే నాకు ఇరిటేషన్ గా ఉంది. ఇదేంటి, వింధ్యని వదిలేసి అందరూ వచ్చేస్తున్నారు? చాచాచా, వింధ్య సిస్టర్ని ఒంటరిగా వదిలేదు బావా. వింధ్య సిస్టర్ దగ్గర సంధ్య ఉంది. ఏకాంతంగా ఫ్రెండ్స్ ఇద్దరు కబుర్లు చెప్పుకుంటాం, మాట్లాడుకుంటామంటే మా అత్త వాళ్ళత్త ఇద్దరిని అలా గదిలో వదిలేసి ఇలా వచ్చేస్తున్నాం. ఎంతైనా ఫ్రెండ్స్ కదా, అయినా వాళ్ళు అలా మాట్లాడుకుంటారులే. సంధ్య తన కోసం ఎంత ఏడుస్తుందో, వింధ్య సిస్టర్ సంధ్యని ఎంత ఓదారుస్తుందో. పాపం క్లోజ్ ఫ్రెండ్స్ కదా, వాళ్ళ మధ్య మేమెందుకులేని వదిలేసి వచ్చామంతే. వాళ్ళిద్దరిని ఒంటరిగా వదిలేసి రావడం ఏంటి? ఏంటి బావ అలా కంగారు పడతావు? పెళ్లి చూపులప్పుడు అమ్మాయిని అబ్బాయిని పక్కకు తీసుకెళ్లి ఒంటరిగా మాట్లాడుకోమని వదిలేసినట్టు నువ్వు ఫీల్ అవుతున్నావేంటి? అయినా వాళ్ళిద్దరూ ఫ్రెండ్సే కదా, ఫ్రెండ్స్ మాట్లాడుకోకూడదా?
వాళ్ళకి వీళ్ళకి మధ్య 100 సీక్రెట్స్ ఉంటాయి. వద్దమ్మా, సంధ్య అక్కడ ఒంటరిగా ఉండటం కరెక్ట్ కాదమ్మా. వెళ్ళి తీసుకురండమ్మా. ఏంటి రాజేష్, ఏంటి అసలు అందరూ పిచ్చిగా ప్రవర్తిస్తున్నారు? అందరూ వింతగా విచిత్రంగా ఉన్నారేంటి? సంధ్యకు వింధ్య ఏమైనా కొత్త? వాళ్ళు మాట్లాడుకోవడం ఏమైనా కొత్త? పర్సనల్గా ఏదైనా ఉంటే షేర్ చేసుకుంటారేమో. ఒకరికి ఒకరుంటే ధైర్యంగా ఉంటుంది. సంధ్య వింధ్య దగ్గరకు వెళ్ళాలంటే భయపడుతుంది, వణికిపోతుంది. వింధ్యకు అలా దెబ్బ తగలడం వల్లే కదా అలా దూరంగా ఉంది. ఈ ప్రాబ్లం ఉండకూడదనే ఈ వంకతో కాసేపు మాట్లాడుకోమని చెప్పాం. అది కాదమ్మా. రాజేష్, వాళ్ళు మాట్లాడుకుంటున్నారా? మాట్లాడుకోనివ్వు. నాకు నీ భయం అర్థమవుతుంది బావా. ఈ పాటకి వింధ్య సంధ్యని షేక్ చేస్తూ ఉండాలి. లేచి నీ చెంప పగలగొట్టాలన్నంత కోపంగా ఉంది. కానీ ఆ దేవుడు నా కాలు విరగ్గొట్టి ఇలా బెడ్ పైన పడుకోబెట్టాడు. చెప్పు, నువ్వొచ్చింది నా భర్త కోసమే కదా? గుడికేమో రానన్నావు, కానీ నువ్వు గుడికొచ్చావు. ఇప్పుడు ఏకంగా హాస్పిటల్కే వచ్చావు. నా భర్తని చూడకుండా ఉండలేకపోతున్నావా? అంటే మీరిద్దరూ కలుసుకోవడానికి ఇక్కడ అక్కడ అంటూ లేదా? ఎక్కడ అవకాశం దొరికితే అక్కడ కలుసుకుంటారా? అసలు అసహ్యంగా లేదా నీకు? ఇంక చాలు వింధ్య, ఇంక చాలు. నీ మాటలు వింటుంటే నాకు చాలా అసహ్యంగా ఉంది. నువ్వు జారి కింద పడ్డావని తెలిసిన తర్వాత నేను రాను అన్నా సరే మా ఇంట్లో వాళ్ళంతా కలిసి నన్ను తీసుకొచ్చారు. వాళ్ళకి నిజం చెప్పలేక, నీకు ఎదురు పడలేక, నీ మాటలు పడలేక నా మీద నాకే అసహ్యం వేస్తుంది. అంతెందుకు, పసిబిడ్డని పట్టుకుని ఎలా పడిపోయావో తెలియదు. ఏడ్చి ఏడ్చి పాపకి ఒక్కసారి ఊపిరి ఆగిపోయింది. ఆ బిడ్డకేమైనా అయ్యుంటే ఆ క్షణంలో నువ్వు లేవు, నేనున్నాను. ఒక్క క్షణం నా గుండె ఆగిపోయినంత పని అయ్యింది. అప్పటిదాకా హాస్పిటల్ బయట నిలబడ్డ నేను బిడ్డ కోసం హాస్పిటల్ లోపలికి వచ్చానే తప్ప కావాలని రాలేదు. అయినా నీ భర్త కోసం వచ్చానని నా మీద నింద వేస్తున్నావు. ఎన్నోసార్లు మా ఇద్దరి మధ్య ఏమీ లేదు అని చెప్పినా నువ్వు ఉంది ఉంది అని ఒకే అబద్ధాన్ని 100 సార్లు చెప్తున్నావు. కానీ ఒక్కటి గుర్తుపెట్టుకో, ఒక అబద్ధాన్ని ఎన్నిసార్లు నొక్కి చెప్పినా అది అబద్ధంగానే మిగిలిపోతుంది తప్ప ఎప్పటికీ నిజం కాదు. నీదే నా కాపురం, నాది కాపురం కాదా? నీ మెడలో మాత్రమే తాళుందా? నా మెడలో కూడా తాళుంది. నీ భర్త నిన్నెంతో ప్రేమిస్తున్నాడో నా భర్త నన్ను అంతకన్నా ఎక్కువ ప్రేమిస్తున్నాడు. నాకు నీ అంత ఆస్తి లేకపోవచ్చు, కానీ అన్నింటికన్నా ఎక్కువగా ప్రేమించే నాకు అత్తయ్యుంది. నేను నా కుటుంబంతో చాలా తృప్తిగా ఉన్నాను. స్నేహితురాలి భర్తతో తప్పటడుగులు వేసి స్నేహితురాలి కాపురాన్ని కూల్చేంత దిగజారే వ్యక్తిత్వం నాది కాదు. నువ్వు ఎన్ని తిడుతున్నా నీ మీద జాలేస్తుంది తప్ప నీ మీద కోపం రావడం లేదే. ఎందుకంటే నువ్వు తప్పుగా ఆలోచిస్తున్నావు, ఆవేశంతో మాట్లాడుతున్నావు. ఆవేశాలెప్పుడు అనర్థాలకి దారితీస్తాయి తప్ప సమస్యలకి పరిష్కారం చూపించవు. నా మాట విను వింధ్య, నువ్వు కాలు విరిగి ఈ పరిస్థితికి వచ్చావు. నువ్వు ఇలాగే ఉంటే నీ భర్త పరిస్థితి ఏమవుతుంది? నీ బిడ్డ పరిస్థితి ఏమవుతుంది? నీ కుటుంబం పరిస్థితి ఏమవుతుంది? నాకు నీ గురించి తలుచుకుంటే భయం వేస్తుంది. వద్దమ్మా మహాతల్లి, వద్దు. నువ్వు చెప్పిన శ్రీరంగ నీతులన్నీ సినిమాల్లోనూ సీరియల్లోనూ చాలా బాగుంటాయి. నేను చాలా పుణ్యాత్మురాల్ని, నేను పవిత్రాల్ని, నేనే తప్పు చేయలేదు, నన్ను నమ్ము. కేవలం నేను చేసిన తప్పల్లా నీ భర్తతో తిరగడమని, అతని నా వల్ల వేసుకోవడమే
ఈ ఒక్కసారికి నన్ను క్షమించు, మిగతాదంతా నిజాయితీగా ఉంటాను అని చెప్తున్నా, అంతేనా? చూడు, నువ్వెన్ని చెప్పినా నన్ను నమ్మించాలని చూసినా నా కళ్ళతో చూసింది అబద్ధం కాదు, నా చెవులారా విన్నది అబద్ధం కాదు. నా భర్త తన డైరీలో నా గురించి రాసుకోలేదు, నీ గురించి రాసుకున్నాడు. అరే, నా భర్త నేను కట్టుకున్న చీరలో కూడా నిన్నే చూసుకుంటాడు. నేను ప్రేమగా వండి పెడితే కూడా ఇది సంధ్య చేత్తో చేస్తే ఇంకా బాగుంటుంది అంటున్నాడు. ఇప్పుడు చూడు, మా అత్తయ్య కూడా నా కాలు విరగ్గానే నిన్నే పిలిపించింది. ఇవన్నీ చూస్తుంటే నా మీద నాకే జాలేస్తుంది. నీలాంటిది పక్కనుంటే ఎన్ని కాపురాలు కూలిపోతాయో, ఎన్ని జీవితాలు నాశనం అయిపోతాయో, ఎన్ని తాళిబొట్లు తెగిపోతాయో నాకే భయం వేస్తుంది. నీకో దండం తల్లి. వచ్చావు కదా, చచ్చానా బ్రతికేనా నువ్వు చూసావు కదా. ఇక వెళ్ళు, ఇంకెప్పుడు నీ మొహం నాకు చూపించుకో. ఇప్పుడే ఈ క్షణమే నువ్వు వెళ్ళిపో. వెళ్ళిపోతానే, దూరంగా వెళ్ళిపోతాను. నువ్వు కోరుకున్నట్టే వెళ్ళిపోతాను. వింధ్య, డాక్టర్స్ 4 వారాల వరకు ఎట్టి పరిస్థితిలో కాలు కదపొద్దని చెప్పారు. ఈ రోజు నుంచి నువ్వు తిరిగి ఇంటికొచ్చేంత వరకు సంధ్య మన ఇంట్లోనే ఉంటుంది. నేను ఒప్పుకోను. అసలు ఏం మాట్లాడుతున్నారు? ఇప్పటికే కంట్రోల్ చేయలేక చేస్తున్నాను.